డబ్బు, హోదా, పలుకుబడి ఉన్న జమీందారు చలపతికి దయాగుణం, దానగుణం కూడా ఉండడంతో ఎవరు కష్టమని తన ఇంటికొచ్చినా చేతనైన సహాయం చేసి వాళ్ళని సంతోషపెట్టి తన దగ్గర నుంచి పంపించేవాడు. అలాంటి జమీందారుకి బాగా జబ్బు చేసింది. ఎన్ని రకాల మందులు వాడినా అతని జబ్బు తగ్గడం లేదు. చివరకు వైద్యుడు దీనంగా ముఖం పెట్టి, అయ్యా, తమరు నన్ను మన్నించాలి. నా సాయశక్తులా నాకు తెలిసిన అన్ని రకాల మూలికల్ని వాడాను. అయినా తమరి జబ్బు ఏమాత్రం తగ్గటం లేదు. పైగా అది రోజు రోజుకి మరింత పెరుగుతుంది. మిమ్మల్ని బాధ పెడుతుంది. అయ్యా వైద్యుడిగారు, మీరు చెప్పాలి అనుకుంటున్నదేంటో నిస్సందేహంగా చెప్పండి. నా దగ్గర భయం బెరుకు ఎందుకు అని చలపతి అంటూ ఉండగా వైద్యుడు బాధగా కంటనీరు పెడుతూ, అయ్యా, మీరు కాలం చేసే సమయం దగ్గర పడిందయ్యా అని చెప్పగానే చలపతి సంతోషపడ్డాడు. ఆ జబ్బుతో కూడా ఆనందంగా నవ్వుతాడు. అది వైద్యుడు చూసి ఆశ్చర్యపోతాడు. ఇది సంతోషించదగ్గ విషయమే కదా వైద్యుడిగారు. పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజం కదా. జననం మనిషికి గొప్ప కాకపోవచ్చు, కాని మరణం మాత్రం గొప్పే. అయ్యా, ఏమంటున్నారు తమరు? సత్యం మాట్లాడుతున్నాను. బ్రతకటమనేది జీవితంలో సగభాగమే. మరణాన్ని కలుసుకున్నప్పుడే ఆ జీవితం పరిపూర్ణమైనట్టు కదా. ఆ దిశ కోసం ఎదురుచూడ్డంలో గొప్ప సంతృప్తి దాగి ఉంది. అయ్యా, తమరి చావు తమరికి గొప్ప కావచ్చు, కాని మాలాంటి వాళ్లకు తీరని లోటు బాబుగారు. మంచి మనసున్న మీరు మా కోసం బ్రతకాలి అని దన్నం పెట్టి చలపతి దగ్గరనుంచి బాధగా వెళ్ళిపోతాడు వైద్యుడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చలపతి జబ్బుతో ఉన్నప్పటికీ తన సహాయం కోరి వచ్చిన వాళ్లకి ఏదొక విధంగా సహాయపడుతూనే ఉన్నాడు. ఆ సహాయం పొందిన వాళ్లు కలకాలం బ్రతకాలని దీవించి వెళ్లేవాళ్లు. దాంతో చలపతికి బ్రతకాలనే ఆశ కలుగుతుంది. సరిగ్గా అప్పుడే మహిమలున్న ఒక మహర్షి ఆ ఊరికొచ్చాడని తెలుసుకొని ఆ మహర్షి ఉంటున్న ఇంటికొచ్చాడు చలపతి. మహర్షి గారికి నమస్కారాలు. మీ అభీష్టం నెరవేరును. చెప్పండి, మీలాంటి పెద్దల రాకకు కారణమేమిటి? స్వామి, నా గురించి మీరు వినే ఉంటారు. విన్నాను నాయనా. డబ్బు, హోదా, పలుకుబడితో పాటు దయాగుణం, దానగుణము ఉన్న ఉత్తములు మీరు. అతి తొందరలోనే కాలం చేసే అమృత గడియలున్నాయి. కాని స్వామి, నాకిప్పుడే చనిపోవాలి అని లేదు, బ్రతకాలనుంది. నాకు మరింతగా దానధర్మాలు చెయ్యాలని ఉంది. ప్రతి ఒక్కరి జీవితం సంతోషంగా ఉండటం నాకు చూడాలని ఉంది. అయ్యా, మీరు మంచి కోసం బ్రతకాలి అనుకుంటున్నారు, తప్పులేదు. కాని విధాతకి మీరైనా నేనైనా తలొంచి నిబద్ధతతోనే ఉండాలి. తను పిలిచినప్పుడు వెళ్ళాలి. విధాత ధర్మాన్ని అనుసరించాలి. అయ్యా, తమరు ఎంతో గొప్పవాళ్లు. ఎన్నో దీక్షలు, తపస్సులు చేసి ఎన్నో అద్భుత శక్తుల్ని, మహిమల్ని పొంది ఉంటారు. నన్ను బ్రతికించే మార్గం లేదా స్వామి అని చలపతి వేడుకుంటాడు. దాంతో ఆ మహర్షి కళ్ళు మూసుకొని ఏవేవో మంత్రాలు చదువుతాడు. చలపతి ఆసక్తిగా మహర్షిని చూస్తూ ఉంటాడు. క్షణం తర్వాత మహర్షి కళ్ళు తెరిచి, మిమ్మల్ని బ్రతికించే మార్గం ఉంది అని చెప్పగానే చలపతి సంతోషపడతాడు. ఆ మార్గమేంటో చెప్పండి స్వామి. నీ చావుకి బదులు మరొకరు చనిపోవాలి. అలా చనిపోయేవాళ్లు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుని రండి. వాళ్ళని చంపేసి మిమ్మల్ని నేను బ్రతికిస్తాను అని మహర్షి చెప్పగానే చలపతికి క్షణంపాటు బుర్ర పనిచేయలేదు. అయోమయంగా మహర్షిని చూస్తూ ఉంటాడు. మీరు నిజమే విన్నారు. అది సాధ్యం కూడా. మీకోసం చనిపోయేవాళ్లు ఏ ఒక్కరున్నా మీరు తప్పక బ్రతుకుతారు. అలా ఎవరైనా ఒప్పుకుంటారా స్వామి? దయతో, దానగుణంతో మీరు ఎన్నో దానాలు చేశారు. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. వాళ్ల దగ్గరికి వెళ్ళి అడగండి. కృతజ్ఞతగా ఎవరైనా దొరికితే మీరు బ్రతుకుతారు కదా అని మహర్షి అనగానే చలపతిలో
బ్రతుకు మీద ఆశ కలిగింది. బ్రతకాలని ఇష్టమూ పెరిగింది. దాంతో మహర్షి దగ్గర సెలవు తీసుకొని తన దానధర్మం వల్ల లబ్ధి పొందిన వీరయ్య దగ్గరికి వచ్చాడు చలపతి. వీరయ్య చలపతిని చూసి సంతోషపడుతూ, దండాలు బాబుగారు, తమరు మా ఇంటికొచ్చారా? ఇది కళ నిజమా? నాకేం అర్థం కావటం లేదయ్యా అని అంటాడు వీరయ్య. వీరయ్య పడుతున్న సంతోషం చూసి తన కోసం అతని ప్రాణాలు ఇచ్చేలా ఉన్నాడని చలపతి అర్థం చేసుకుంటాడు. ఎలా ఉన్నావు వీరయ్యా? అయ్యా, తమలాంటి గొప్ప దాన గుణం ఉన్నోళ్ళుండగా మాకొచ్చిన బాధేమీ లేదయ్యా. ఇబ్బందులు అసలే లేవు బాబు. చాలా సంతోషంగా జీవిస్తున్నాం. జీవిస్తున్నామని అంటున్నావు? నీతో పాటు ఎవరున్నారు వీరయ్యా? మా అమ్మగారు బాబుగారు, తను చాలా దయనీయ స్థితిలో ఉంది బాబు. నా అవసరం మా అమ్మకి ఎంతో ఉంది అని వీరయ్య చెప్పగానే చలపతి మనసు చలించింది. దాంతో తను వచ్చిన విషయం మాట్లాడలేకపోయాడు. కాని వీరయ్య అడిగేసరికి, బాబుగారు, తమరిట్ట వచ్చారంటే ఏదో కారణం ఉండే ఉంటది. ఏటి బాబు అది? ఏమీ లేదు వీరయ్యా. అయ్యా, అట్ట పైకంటున్నారే గాని మీ లోపల ఏదో బాధ ఉందని అర్థమవుతుంది బాబు. అదేటో చెప్పండి. నేను చేయగలిగే సాయం అయితే తప్పకుండా చేస్తానయ్యా అని వీరయ్య అడగ్గానే చలపతి జరిగింది మొత్తం చెప్తాడు. అది వీరయ్య సంగతి. నేను బ్రతకాలి అంటే నా బదులు నువ్వు చావాలి అని చెప్పగానే వీరయ్య కాసేపటి వరకు ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉన్నాడు. అప్పుడే ఇంట్లో నుంచి మంచంలో కదలకుండా అనారోగ్యంతో పడుకున్న తల్లి సుజాత బాధగా, బాబూ వీరయ్య, దాహంగా ఉందిరా అని అంటుంది. ఆ మాట వినగానే వీరయ్య మనసు తల్లి మీదకు మళ్ళింది. చలపతిని చూస్తూ దండం పెడుతూ ఇలా అంటాడు. అయ్యా, నన్ను మన్నించండి బాబు. నేను తప్ప మా అమ్మని చూసుకునే వాళ్ళెవరూ లేరు. నేను మా అమ్మ కోసమైనా బతకాలి. తమరింకెళ్ళండి అయ్యా అని చెప్పి వీరయ్య లోపలికి వెళ్ళిపోతాడు. దాంతో చలపతి దిగులు ముఖంతో వీరయ్య ఇంటి నుంచి బయలుదేరి అలా దారి వెంట నడుచుకుంటూ వెళతాడు. వీరయ్యని తప్పుపట్టడానికి వీల్లేదు. తన తల్లిని తనే కదా చూసుకోవాలి. అయినా దానగుణం వల్ల లబ్ధి పొందింది వీరయ్య ఒక్కడే కాదు కదా, గోపాలం కూడా ఉన్నాడు. అతని ఇంటికి వెళ్ళి అడుగుతాను అని అనుకుంటూ గోపాలం ఇంటికొచ్చాడు చలపతి. గోపాలం, అతని భార్య కమల, కొడుకు రవి, కూతురు కీర్తి అందరూ చేతులు జోడించి దండాలు పెడతారు. చలపతి కూడా తిరిగి దండం పెడతాడు. గోపాలం చెక్క కుర్చీ తెచ్చివేస్తాడు. చలపతి కూర్చుంటాడు. ఏంటయ్య గారు ఇలా వచ్చారు? కబురు పంపితే నేనే వచ్చేవాని కదా. అవసరం నాది కదా గోపాలం. నేను రావటమే ధర్మం. అయ్యా, నాతో అవసరం పడిందా? చెప్పండి బాబుగారు అని అడగ్గానే చలపతి జరిగింది మొత్తం వివరిస్తాడు. అప్పుడు గోపాలం, నన్ను మన్నించండి బాబుగారు. నేను మీకోసం చనిపోయి నా భార్య బిడ్డల్ని అనాథల్ని చేయలేను. వాళ్ళు కష్టాలు పడనివ్వలేను. గోపాలం, వాళ్ళు కష్టపడకుండా అనాథలు కాకుండా నేను చూసుకుంటాను. కాని బాబుగారు, తండ్రి ప్రేమని పంచగలరా? భర్త భరోసాని ఇవ్వగలరా? లేదు కదా. నన్ను మన్నించండి బాబు అని గోపాలం చెప్పడంతో చలపతి మరొక మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరి అలా ముందుకు వెళ్తూ ఉండగా దారిలో గిరీశం అనే యువకుడు తన భార్య సుకన్యని తీసుకుని ఎదురుపడతాడు. మీకోసమే వస్తున్నాను బాబుగారు. అరే గిరీశం, నువ్వా? నేను నిన్ను మరిచేపోయాను. వీరయ్య దగ్గరికి గోపాలం దగ్గరికి పోకుండా ముందుగా నీ దగ్గరికొచ్చుంటే నా పని తేలికయ్యేది. బాబు, నేను మీకు చెయ్యాల్సిన పనేంటి అని అడగ్గానే చలపతి గిరీశానికి వివరంగా చెబుతాడు. బాబు, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను. ఇందుకోసం ఒప్పుకోను బాబు. మీరు పెద్దవారు, పెద్ద మనసు చేసుకోండి. ఇందుకోసం నేనే కాదు బాబు, ఎవరు ఒప్పుకోరు అని చెప్పి భార్యని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా 2-3 రోజులు గడిచాయి. ఎవరిని అడిగినా ప్రాణత్యాగానికి ఒప్పుకోరు. దాంతో తిరిగి తిరిగి అలసిపోయి మహర్షి దగ్గరికి వచ్చాడు చలపతి. ఒక్కరే వచ్చారు. మీ బదులు చనిపోవటానికి సిద్ధపడిన వ్యక్తి ఎక్కడ బాబు? స్వామి, నేను దానం చేసిన ప్రతి ఒక్కరిని అడగలేదు.
ఒక ఇద్దరి ముగ్గురిని మాత్రం అడిగాను. వాళ్ళు వాళ్ళ కుటుంబాల గురించి, రక్త సంబంధాల గురించి బ్రతకాలి అని చెప్పినప్పుడు నాకే అనిపించింది, నేను సహాయం చేసినందుకు తిరిగి వాళ్ళ ప్రాణాలు అడగటం ఏమాత్రం ఒప్పు కాదని. అందుకే నేను చనిపోవటానికి సిద్ధపడి వచ్చాను. చూడు చలపతి, జీవితంలో అద్భుతమైన భాగం ఏది అని నన్ను ఎవరైనా అడిగితే అది మరణమేనని నిక్కచ్చిగా చెబుతాను. అవును స్వామి, మరణమనేది కూడా ఒక మధురమైన ఘట్టం. వాస్తవం చలపతి. బ్రతకటం సంతోషమైతే చనిపోవటం కూడా ఆనందమే కదా. పంచభూతాత్మకమైన ఈ శరీరం తిరిగి వాటిలో లయం కావటమే మరణం. అంతటి గొప్ప మరణం చేతులు చాచి నోరు తెరిచి ప్రేమగా తల్లిలా పిలుస్తున్నప్పుడు ఇష్టంగా వెళ్ళాలి. అలా వెళ్ళటమే నీచమైన ధర్మం. అయ్యా, జననము మరణము రెండూ గొప్పవే అని నేను తెలుసుకున్నాను. ఇక నాకు సెలవిప్పించండి అని చెప్పి చలపతి ఆ మహర్షి దగ్గర నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఒక రోజున భూతల్లి ఒడికి చేరుకుంటాడు. కళింగ రాజ్యంలో వివేకుడు అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతనికి సులోచన అనే భార్య కూడా ఉంది. వివేకుడు ఎప్పుడు చూసినా ఏ పని చెయ్యకుండా భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉండేవాడు. యావయ్యా, మన పెళ్ళైన రోజు నుండి చూస్తున్నాను, ప్రతిరోజు నువ్వు ఇలా ఏ పని చేయకుండా పగటి కలలు కంటూ ఉంటే మన భవిష్యత్ ఎలా గడుస్తుందని అనుకుంటున్నారు? సులోచన, నా జాతకంలో రాసిపెట్టుంది, నాకెప్పటికైనా ఒక గొప్ప నిధి నా సొంతమవుతుందని. ఆ నిధి లభ్యమయ్యేవరకే మనకి కష్టాలు. ఏదో ఒక రోజు ఆ నిధి లభ్యమైన తర్వాత ఈ రాజ్యం మొత్తం నా సొంతమవుతుంది చూడు. ఇదిగో, వీటినే పగటి కలలనంటారు. ఇలా పగటి కలల కండం ఆపేసి ఏదైనా పని చేయవయ్యా. మీ ఆయన ఏం పనిచేస్తాడంటే నలుగురికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అందరి ముందు పరువు పోతుంది. ఎవరేమనుకున్నా నేనా నిధి కోసం చేసే అన్వేషణని మాత్రం వదిలేదే లేదు. అన్వేషణ? అసలు మీరు ఇంటి నుండి కాలు బయట కూడా పెట్టరు. అలాంటిది మీరింకా ఎక్కడ అన్వేషణ చేస్తున్నారు? కలలో. కలలోనా? అవునే, కల్లోనే. నాకా నిధి గురించి వెతికే సమాచారం ఎప్పుడూ ఒక కళ రూపంలో వస్తూ ఉంటుంది. ఆ కళెప్పుడూ కూడా అర్థం కాకుండా గజిబిజి దారుల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీకెంతవరకు దారులు అర్థమయ్యాయో అక్కడ వరకు వెళ్ళి చూడాలి గదా. అసలు మీకొచ్చే కళలు నిజమో కాదనే విషయమైనా మీకసలు అర్థం అవుతుందా? అవునే, నువ్వు చెప్పేది కూడా నిజమే సులోచన. అలా అయితే ఈరోజు రాత్రి నాకొచ్చే కలని బట్టి నేను రేపుదవే నా ప్రయాణం మొదలు పెడతాను. అమ్మయ్యా, చివరికి మీరు ఏదో ఒక పని చేయడానికి ఒప్పుకున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు రాత్రి వివేకుడు చక్కగా భోజనం చేసి నిద్రకి ఉపక్రమించాడు. కొద్దిసేపటికే వివేకుడికి చక్కని నిద్ర పట్టింది. నిద్రలో తనకి నిధి గురించిన కలలు వస్తూనే ఉన్నాయి. అలా ఆ రోజు గడిచిన తర్వాత ఉదయమే మేల్కొని తన సామాగ్రి అంతా సమకూర్చుకుంటూ ఉన్నాడు. అది చూసిన సులోచన చాలా ఆనందంగా వెళ్ళి, ఏంటండి, ఏమైనా మార్గం కనిపించిందా? అంత ఆనందంగా ఉన్నారు? అవును సులోచన, ఇన్ని రోజులకి నాకొక మార్గద్వారం కనిపించింది. ఇక నేను ఆలస్యం చేయకుండా ఆ మార్గం దగ్గరికి సత్వరమే బయలుదేరాలి అంటూ తన సామాగ్రంతా ఒక మూటలో సమకూర్చుకుంటూ ఉన్నాడు. అప్పుడు సులోచనకి మనసులో, కనీసం నా భర్త ఇప్పుడైనా ఒక పని మీద బయటికెళ్తున్నాడు, పగటి కల నిజం చేసుకోవడానికి, తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్తున్నాడు. అసలు ఆ నిధి అనేది ఉందా లేదా అనే దానిలో అసలు వాస్తవం ఏంటో తెలీదు, కానీ నాకిప్పుడు ఒకటే సంతోషం, నా భర్త ఇప్పటికైనా ఒక పని మీద వెళ్తున్నాడు అని. దేవుడా, ఈయన చేపట్టే ఏ పనిలో కూడా అడ్డంకులు ఆపదలు రాకుండా చూడు తండ్రి అంటూ సులోచన మనసులోనే ఆ దేవుడిని మొక్కుకుంటూ ఉంది. సులోచన, నేనిప్పుడు ఒట్టి చేతులతో నా దగ్గరున్న చిరిగిన బట్టలతో వెళ్తున్నాను కావచ్చు, కానీ తిరిగి నేనొచ్చేటప్పుడు ఈ రాజ్యంలోని అతిపెద్ద ధనవంతుల్లా వస్తాను. ఒక క్షణమండి అంటూ సులోచన పూజ గదిలోకి వెళ్లి హారతి తీసుకుని వచ్చి వివేకుడికి హారతిచ్చి బొట్టు పెట్టి వివేకుడి కాళ్ళు ముక్కుతూ ఉండగా
సులోచన కళ్ళలో నుండి ఒక కన్నీటి బొట్టు వివేకుడి కాళ్లపై పడగా, సులోచన, ఎందుకు బాధపడుతున్నావు? నీ భర్త ఒక గొప్ప పని కోసం వెళ్తున్నప్పుడు నువ్విలా కన్నీరు పెట్టుకోవడం భావ్యమా చెప్పు? నువ్వు నవ్వుతూ పంపిస్తేనే కదా నాకు అదృష్టమనే నిధి నా వశమయ్యేది. కాస్త నవ్వుతూ నన్ను సాగనంపు సులోచన. సులోచన కన్నీళ్లు తుడుచుకుంటూ, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఎన్నేళ్లు గడిచినా మీకోసం నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాననే విషయం మాత్రం మర్చిపోకండి. వివేకుడు సులోచనకి వీడ్కోలు పలికి తన దారి గుండా ప్రయాణం మొదలుపెట్టాడు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత, నేను ఏ క్షణమైనా కూడా నా కలలో వచ్చిన నిధి మార్గాన్ని మర్చిపోవచ్చు. కాబట్టి ముందుగా నేను ఆ మార్గాన్ని ఒక పత్రం మీద గీసి పెట్టుకుంటాను అనుకుని వివేకుడు మార్గాన్ని అంతా ఒక పత్రంలో నిక్షిప్తం చేశాడు. అలా వెళ్తూ ఉండగా తనకి దారిలో ఒక పెద్ద అడవి అడ్డొచ్చింది. ఏంటి అడవి? ఇంత సుందరంగా, కనీసం ఒక మనిషి కూడా వెళ్ళలేనంత దుర్భేద్యంగా ఉంది. ఈ అడవిని చూస్తూ ఉంటే క్రూర మృగాలకి కొదవలేదన్నట్టుగా ఉంది. వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా? లేదు లేదు, వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. నిధి కోసం అడుగు ముందుకు పడాలి కాని వెనక్కి పడకూడదు అనుకుంటూ వివేకుడు తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ అడవి గుండా వెళ్తూ ఉన్నాడు. అప్పుడతనికి అడవిలో పులిగాండ్రింపు వినిపించింది. ఇది ఖచ్చితంగా పులిగాండ్రింపే. ఆ శబ్దం వింటూ ఉంటే ఆ క్రూర జంతువు నన్ను వేటాడడానికి వస్తున్నట్టు అనిపిస్తుంది. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ వివేకుడు తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగెడుతూ ఉండగా కొంత సమయానికి పులి వివేకుడిని అడ్డగించి తనను తినడానికి మెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకి వస్తుంది. ఈ రోజుతో నాకు ఈ మానవ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. కానీ నేనిప్పుడిక్కడ చనిపోతే నా గురించి నా భార్య అయిన సులోచనకి ఎవరు చెప్తారు? పాపం, తను నా కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తానని చెప్పింది అని వివేకుడు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడతనికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తన మోకాలపై నిలబడి ఆ పులికి నమస్కరిస్తాడు. అయ్యా పులిగారు, నేను ఒక అత్యవసర పని మీద వెళ్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఒక నిధి గురించి కలలొస్తూ ఉండేవి. ఇప్పుడు నేను ఆ నిధి కోసమే వెళ్తున్నాను. దయచేసి నన్ను అడ్డగించి నా జీవిత స్వప్నాన్ని చెరిపేయకండి అంటూ వివేకుడు దీనంగా అడిగాడు. అప్పుడు ఆ పులి వివేకుడి దగ్గరకొచ్చి ఆగి ఇలా అంటుంది. అలాగే, మీరు చెప్పింది విన్న తరువాత నాకు కూడా ఒక కోరిక కలిగింది. నువ్వు సంపాదించిన ఆ నిధిలో నాకు కూడా కొంత భాగం కావాలి. అలా ఇస్తే నీకు ఆ మార్గం దారి గురించి వివరిస్తాను. అలాగే నిన్ను చంపకుండా విడిచిపెడతాను. అలాగే, తప్పకుండా ఇస్తాను అని మాట ఇచ్చాడు వివేకుడు. ఇక అక్కడి నుండి పులి చెప్పిన ఆనవాళ్లను బట్టి సాగిపోతూ ఉన్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక అతనికి అంతులేని ఒక ఎడారి అడ్డొచ్చింది. వివేకుడు ఆ ఎడారి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎంత దూరం ప్రయాణం చేసినా దీనికి అంతనేది కనబడ్డం లేదే. ఇలా నడిచి నడిచి ఈ ఎడారి మార్గంలోనే సమాధయ్యేలా ఉన్నాను. అసలు ఆ పులి చెప్పింది నేనెలా విన్నాను? అసలు ఆ నిధి మార్గం తనకెలా తెలుసు? అంటూ వివేకుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఎడారిలో భయంకరమైన ఇసుక తుఫాను మొదలయ్యి అది దానికి దారిలో అడ్డు వచ్చిన ప్రతిదానిని మింగేస్తూ వివేకుడి పైకొస్తుంది. ఆ క్రూర మృగం నుంచైతే తప్పించుకున్నాను, కాని ఈ ఇసుక తుఫాను మాత్రం నన్ను ఖచ్చితంగా మింగేస్తుంది అంటూ వివేకుడు ఆ తుఫాను ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు ఆ తుఫాను, నేను ఇంత భయంకరంగా దారిలో నాకు అడ్డొచ్చిన అన్నింటినీ మింగేస్తూ వస్తుంటే నన్ను చూసి భయపడకుండా ధైర్యంగా నిలబడ్డావు. నువ్వు నాకు బాగా నచ్చావు. ఎవరు నువ్వు అని అనగానే వివేకుడు తన గతం మొత్తం చెప్పాడు. నీ సాహసం నాకు నచ్చింది. అయితే నిధి మార్గం ఇక్కడ్నుంచి నేను చూపిస్తాను. కానీ ఆ నిధిలో కొంత భాగం నాకు కావాలి. వివేకుడు దానికి అంగీకరించాడు. అలా ఆ తుఫాను నిధి మార్గం చూపించింది. అలా వివేకుడు చివరికి నిధి ఉన్న దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ ఒక చిన్న కడవ ఉంది. ఏంటిది? నిధి అంటే ఈ కడవా? ఇందుకోసమా నేను ఇన్ని నెలలు కష్టపడొచ్చింది?
నీదంటే నేను బంగారు రాసులుంటాయేమో అనుకున్నానే. అంటూ వివేకుడు బాధపడ్డాడు. ఇక చేసేదేమీ లేక ఆ కడువని తీసుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. అప్పుడు దారిలో అతనికి తుఫాను కలిసి, వివేక, నా భాగం నాకివ్వు. నాకు దొరికింది ఏ బంగారు నిధి కాదు, నీటితో ఉన్న ఈ చిన్న కడువ. ఎన్నో సంవత్సరాలుగా అసలు నీరుని నేను ఎప్పుడూ తాగి ఎరుగను. ఒక్క చుక్క నీటినివ్వు, అదే నువ్వు నాకిచ్చే నిధివాట అని అడిగింది ఆ ఎడారి తుఫాను. వివేకుడు సరే అని ఒక నీటి చుక్కని ఇసుకలో వేశాడు. అప్పుడు ఎడారిలో అంతా పచ్చగా చెట్లు మొలిచి అంతా పచ్చని చెట్లతో అడవిలా మారిపోయింది. ధన్యుణ్ణి వివేక, నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. చిన్న గడ్డి పరక కూడా నా దగ్గర మొలవదు అని బాధపడుతూ ఉండేదానిని. ఎడారి వల్ల నా దగ్గరికి చిన్న పక్షి కూడా వచ్చేది కాదు. ఇప్పుడు నీ వల్ల పక్షులు, జంతువులన్నీ వస్తాయి. వాటితో నేను స్నేహం చేయవచ్చు అంటూ ఎడారి చాలా సంతోషపడింది. వివేకుడికి ఏమీ అర్థం కాలేదు. అలా పులి దగ్గరకు వెళ్ళాడు. పులికి కూడా నాకు ఈ కడువలో నీరు తప్ప ఏమీ దొరకలేదని చెప్పగా, అయితే అందులో ఒక్క చుక్క నీరు పోసి నాకు దాహం తీర్చు అని అడగగా వివేకుడు సరే అని ఆ కడవలో ఉన్న నీరుని పులికి తాగించగా ఆ చుక్క పులి నోటిలో పడగానే ఆ పులి సన్యాసి రూపంలోకి మారిపోతాడు. వివేక, నీ వల్ల ఎన్ని రోజులకి నేను శాప విముక్తున్నయ్యాను. మళ్ళీ మనిషిలా మారిపోయాను. నీకు దొరికిన ఈ నిధి ఎన్నో బంగారు రాసుల కంటే ఎక్కువ అంటూ ఆ కడవలో ఉన్న నీరు మహత్యాన్ని గురించి చెప్పాడు. అప్పుడు వివేకుడు సంతోషంగా ఆ మాయ కడువని తీసుకుని తన రాజ్యానికి వెళ్లి ఆ నీటితో ఎంతోమంది బాధలు తీర్చుతూ గొప్పగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇది ఇవాల్టి స్టోరీ, మాయా కడువ.